తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నిర్మాత ఆర్‌వి చౌదరి గారు. వారి మరణ వార్త విని సినీ ప్రపంచం తీవ్ర విషాదంలోకి వెళ్ళింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే బ్యానర్‌ను స్థాపించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆయన ఒక నిర్మాతగా మాత్రమే కాదు, కొత్త దర్శకులకు, కొత్త నటులకు అవకాశాలు ఇచ్చిన ఒక గొప్ప సినీ దాతగా కూడా గుర్తింపు పొందారు. దాదాపు 4 దశాబ్దాల పాటు భారతీయ సినీ పరిశ్రమలో తన విజయ పతకాన్ని ఎగురవేసిన ఆర్‌బి చౌదరి గారి జీవితం ఎంతో ప్రేరణాత్మకం. ఈరోజు మనం ఆయన సినీ ప్రయాణం, ఆయన నిర్మించిన గుర్తుండిపోయే సినిమాలు, ఆయన వ్యక్తిత్వం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బాల్యం, వ్యాపార రంగం నుండి సినిమా వరకు. ఆర్‌బి చౌదరి గారి పూర్తి పేరు రతన్లాల్ భగత్రామ్ చౌదరి. రాజస్థానీ కుటుంబానికి చెందిన ఆయన చిన్నతనంలోనే వ్యాపార రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. మొదటగా స్టీల్, ఎగుమతుల నగల వ్యాపారాల్లో పనిచేశారు. వ్యాపారంలో నుంచి ఒక మంచి స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తన కష్టంతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు. మలయాళ చిత్రాలతో నిర్మాతగా అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత తమిళ్, తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. అక్కడే ఆయన జీవితాన్ని మార్చేసిన ఒక సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పుట్టింది. సినిమాలపై ప్రేమ, కథలపై నమ్మకం, కొత్త ప్రతిభను గుర్తించే దృష్టి, ఇవి ఆయనని ఒక గొప్ప నిర్మాతగా నిలబెట్టాయి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆవిర్భావం 1989లో ఆర్‌బి చౌదరి గారి సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మొదట చిన్న సినిమాలతో మొదలైన ఈ ప్రయాణం ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థలో ఒక్కటిగా మారింది. ఈ బ్యానర్ ప్రత్యేకత ఏమిటంటే కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం. చాలామంది ప్రముఖ దర్శకులు తమ కెరియర్ ప్రారంభించింది ఆర్‌వి చౌదరి గారి బ్యానర్ నుంచే. కథ బాగుంటే కొత్తవారైనా ఆయన ఎంతగానో నమ్మేవారు. ఆయన నిర్మించిన సినిమాల్లో కుటుంబ కథలు, ప్రేమ కథలు, గ్రామీణ నేపథ్యంలో సాగే కథలు, యాక్షన్ సినిమాలు అన్నీ ఉండేవి. ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకొని ఆయన సినిమాలు నిర్మించడంలో ఆయన ప్రత్యేకమైన ఒక నైపుణ్యం ఉండేది. సినిమాల్లో తొలి విజయాలు. ఆర్‌బి చౌదరి గారి కెరియర్లో పెద్ద మలుపు తీసుకొచ్చిన సినిమా వాసంతం. ఈ చిత్రం తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ద్వారా దర్శకుడు విక్రమన్కు ఒక మంచి గుర్తింపు వచ్చింది. వసంతం సినిమా రాష్ట్ర పురస్కారాల అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకుంది. ఆ విజయంతోనే ఆర్‌వి చౌదరి గారి పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత ఆయన వరుస విజయాలతో వెనుకకి తిరిగి చూసుకోలేరు. తమిళ సినిమా పరిశ్రమలో అద్భుత విజయాలు. శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నాటమై. ఈ చిత్రం భారీ విజయాలు అందుకుంది. గ్రామీణ నేపథ్యంలో కుటుంబ విలువలను చూపించిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత శరత్ కుమార్ స్టార్ హీరోగా ఎదిగారు. కుటుంబ కథా చిత్రాలకు ఒక కొత్త ట్రెండ్ను తెచ్చింది కూడా ఈ సినిమానే. రెండవ సినిమా సూర్యవంశం. తండ్రి కొడుకుల భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా సూర్యవంశం. ఈ చిత్రం తమిళంలోనే కాదు, తర్వాత అనేక భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ సినిమా ద్వారా కుటుంబ ప్రేక్షకులను ఆర్‌బి చౌదరి గారు మరింత దగ్గరయ్యారు. ఆయన బ్యానర్కు ఈ సినిమా ద్వారానే మరింత పేరు వచ్చింది. ఇక విజయ్ హీరోగా నటించిన సినిమా తులం. తులం సినిమా, ఈ సినిమా ఆయన కెరియర్లోనే ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద విజయాన్ని సాధించింది. ముమ్ముటి, మురళి, అబ్బాస్, దేవయాని వంటి నటీనటులతో రూపొందించిన సినిమా ఆనందం. ఈ సినిమా కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించిన ఈ సినిమా ఇప్పటికీ కుటుంబ కథా చిత్రాలలో ఒక క్లాసిక్ సినిమాగా గుర్తించబడుతుంది. ఇక తెలుగు చిత్రాలు ఆర్‌వి చౌదరి గారి విజయాలు. వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా రాజా చిత్రం. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ప్రేమ, త్యాగం, కుటుంబ భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం ఒక భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ అవార్డును ఆయనకు అందుకున్నారు. రెండవ సినిమా కూడా వెంకటేష్ హీరోగా వచ్చిన సీను అనే సినిమా కూడా ఆర్‌బి చౌదరి గారే నిర్మించారు. ఈ సినిమా కూడా మరో విజయవంతమైన కామెడీ చిత్రం. కామెడీ, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక మూడవ సినిమా అన్నవరం. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అన్నవరం చిత్రం భావోద్వేగం, యాక్షన్ సీన్స్ అన్నీ కలిపిన ఈ సినిమా ఒక మంచి విజయాన్ని అందుకుంది. ఇక మరోసారి వెంకటేష్, శ్రీకాంత్ నటించిన కుటుంబ కథా చిత్రం సంక్రాంతి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఒక కుటుంబం, పండుగ వాతావరణం, కుటుంబ అనుబంధాలు, గ్రామీణ నేపథ్యం ఈ సినిమాను ఒక ప్రత్యేకంగా నిలబెట్టాయి.
కొత్త దర్శకులకు అవకాశాలు. ఆర్వి చౌదరి గారి గొప్పతనం ఏమిటంటే ఆయన ఎక్కువగా కొత్త దర్శకులను నమ్మేవాడు. విక్రమన్, కెఎస్ రవికుమార్, లింగుస్వామి, ఈజిల్, శశి వంటి ఎంతో మంది కొత్త దర్శకులను ఆయన బ్యానర్ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. చాలా మంది దర్శకులు ఆ తర్వాత స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన తమ తొలి అవకాశం ఇచ్చిన ఆర్వి చౌదరి గారిని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయనకు కథ నచ్చితే చాలు, దర్శకుడు కొత్తవాడా పాతవాడా అనేది అస్సలు చూసేవాడు కాదు. హీరోలకు ఇచ్చిన మద్దతు. ఆర్వి చౌదరి గారు అనేక హీరోల కెరియర్కు కీలకమైన సినిమాలు ఇచ్చారు. విజయ్ కెరియర్ ప్రారంభ దశలో ఆయన నిర్మించిన సినిమాలు ఎంతో సహాయపడ్డాయి. అలాగే శరత్ కుమార్, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జీవా వంటి నటీనటులకు కూడా ఆయన సినిమాల్లో ప్రత్యేక స్థానం, గుర్తింపు తెచ్చాయి. తన చిన్న కుమారుడు జీవాను కూడా సినీ రంగంలోకి తీసుకొచ్చారు. జీవా హీరోగా చేసిన సినిమాలకు ఆయన బలమైన మద్దతు ఇచ్చారు. సినిమా పరిశ్రమలో ఆర్వి చౌదరి గారి గురించి చెప్పేటప్పుడు అందరూ ముందుగా ఒక మాట చెప్తారు. ఆయన మనసు ఎంతో విశాలమైనది, చాలా సాధారణంగా ఉండే వ్యక్తి. ఎంత పెద్ద నిర్మాత అయినా అహంకారం ఉండేది కాదు. అందరితో స్నేహంగా మాట్లాడేవారు. ఈయన సినిమా యూనిట్లో పనిచేసే చిన్న కార్మికుడు నుంచి స్టార్ హీరో వరకు అందరినీ ఒకే రకంగా గౌరవించేవారు. ఆయనతో పనిచేసిన దర్శకులు చాలామంది నటీనటులు ఆర్వి చౌదరి గారు నిర్మాతగా కాదు, కుటుంబ సభ్యుడు లాంటి వారు అని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇక అవార్డులు, గౌరవాలు. ఆర్వి చౌదరి గారు నిర్మించిన అనేక సినిమాలలో ఫిలింఫేర్ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నాయి. వసంతం, నటమై, సూర్యవంశం, రాజా, ఆనందం వంటి సినిమాలు అవార్డులతో పాటు ప్రేక్షకుల ప్రేమను కూడా సంపాదించాయి. వాణిజ్య విజయంతో పాటు మంచి కథలను అందించడంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆర్వి చౌదరి గారు కేవలం నిర్మాతగా మాత్రమే కాదు, ఎంతో మంది కళలకు రూపం ఇచ్చిన వ్యక్తి. కొత్త దర్శకులను నమ్మిన నిర్మాత, కొత్త కథలకు అవకాశం ఇచ్చిన సినీ ప్రేమకుడు, కుటుంబ కథా చిత్రాలకు ఒక కొత్త అర్థం చెప్పిన నిర్మాత. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అదొక ఎమోషన్ కూడా అని ఆయన తన సినిమాల ద్వారా చూపించారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది కుటుంబ కథలు, మంచి సంగీతం, భావోద్వేగాలు. ఇవన్నీ ఆర్వి చౌదరి గారి కృషి ఫలితమే. ఆయన శారీరకంగా మన మధ్య లేకపోయినా ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. భారతీయ సినీ పరిశ్రమలో ఆర్వి చౌదరి గారి పేరు ఎప్పటికీ ఒక చివరి స్థాయిగా నిలుస్తుంది. మరి మేము ఈ వీడియో ద్వారా ఆర్వి చౌదరి గారికి ఒక ఘనమైన నివాళి అందిస్తున్నాము. మీరు కూడా ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలో ఏ చిత్రం బాగా నచ్చిందో ఆ చిత్రం ఏంటని మీ ఒపీనియన్ మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్ మరి మూవీ రివ్యూల కోసం, తెలుగు సినిమా ఎనాలిసిస్ కోసం మా 70mm పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.